తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత గారు పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా ఈ ప్రాజెక్టు విషయం ఏం చెప్తున్నారు? ఒకటే అండి, చాలా చాలా నాసిరకం పనులు ఎలా చేయొచ్చు అనేటటువంటి దానికి ఒక ఉదాహరణగా పెద్దవాగు ప్రాజెక్ట్ చెప్పొచ్చు. ఒకసారి కట్ట తెగిపోయింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, నాసిరకంగా పనులు చేసి ఏదో మమ అనిపించాలని చూశారు, కానీ అది ఏమాత్రం కూడా ప్రజలకు ఉపయోగకరంగా లేదు. ఖచ్చితంగా పెద్దవాగు ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ బండ్ క్రియేట్ చేసి ఇవ్వాలి. మంచిగా గేట్లు కానీ, ఇంజనీర్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ ముందెలా ఉండిందో అలా పెట్టే విధంగా చూడాలి తప్పితే వదిలేయకూడదు. ఇది ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్ట్ అని చెప్పి చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మన వైపు కేవలం 3000 ఎకరాలే సాగవుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఒకవేళ పక్క రాష్ట్రం మనకు సహకరించకపోతే మన రాష్ట్ర రైతుల కోసం మనం ఏం చేస్తున్నామని ఇక్కడ మంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖమ్మం జిల్లాలో ఇదివరకు పర్యటించామండి. కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలో నిన్న ఈరోజు పర్యటించాము. అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా రైతుల జిల్లా, గిరిజనుల జిల్లా, గిరిజనులకు, ఆదివాసీలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సింగరేణి జిల్లా, సింగరేణి కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. త్వరలోనే పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే నా కవిత మాత్రం జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలు పర్యటిస్తే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన అశ్వరావుపేటకు సంబంధించిన పెదవాగు ప్రాజెక్టులో మాత్రం పూర్తిగా అధికార నిర్లక్ష్యం వల్లనే రైతులకు నష్టం అని చెప్తున్నారు. మొత్తానికి అయితే ప్రచారం మాత్రం విషయంగా చేస్తుంది. ప్రజా సమస్యల మీద ప్రతినిత్యం ప్రజల్లో మమేకమై కూడా సమస్యల కోసం పరిష్కారం చేస్తామని కూడా కవిత చెప్తుంది. ఇది కొంత అదే పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, అశ్వరావుపేట నుంచి. స్థితి కనపడతా ఉంది. మరి 2020 నుంచి 2024 మధ్యలో ఏదైతే ఆయిల్ ఫెడ్ ఇచ్చిందో, ఆయిల్ ఫెడ్ ఇచ్చినటువంటి విత్తనాలే నాసిరకంగా ఉంటే మరి రైతులు ఎవరికి చెప్పాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రైతుల యొక్క పొలాలని చూసుకొని ఇక్కడ మనం గుమ్మడివెల్లికి రావడం జరిగింది. ఇక్కడ గుమ్మడివెల్లిలో కూడా రైతుల దుఃఖం వర్ణనాతీతంగా ఉంది. ప్రత్యేకించి ఏదైతే పెద్దవాగు ప్రాజెక్టు ఉందో అది 2024లో కొట్టుకుపోయింది. జూలైలో అది కొట్టుకుపోయిన తర్వాత చాలా నాసిరకమైనటువంటి పనులు చేశారు. ఒక రింగ్ బండ్ వేసి పెట్టినారు. మేము వెళ్ళి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎంతైతే పెద్ద కట్ట, 3 కిలోమీటర్ల పెద్ద కట్ట, ఈ పెద్ద కట్టలో చాలా మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు వేసినటువంటి కొత్త రింగ్ బండ కూడా కనీసం ఒక గట్టి వాననో వరదనో వస్తే తట్టుకునే పరిస్థితి అయితే లేదు. అది ఇంత చీకట్లో మాకే అర్థమైంది. మరి అటువంటి సందర్భాన్ని కూడా ప్రభుత్వం గమనించకపోవడం, ఇంజనీర్లు దానికి పర్మిషన్ ఇవ్వడం, మరి ఈ జిల్లాలో 3 మంత్రులు ఉండి చూస్తూ ఊరుకోవడం అన్నది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు తక్షణమే వచ్చి ఒకసారి చూడాలి, ఇక్కడ పెద్దవాగు పరిస్థితి చూడాలి. దీని మీద మరి ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడతారో, ఇరిగేషన్తో ఎంక్వైరీ చేస్తారో, ఏం చేస్తారో, ఎందుకు ఇంత నాసిరకం పనులు చేస్తారు కలెక్టర్ గారు ప్రాథమికంగా అంచనా వేయాలి. మంత్రివర్యులు కూడా పట్టించుకొని మంచి స్ట్రాంగ్గా బండ్ కట్టించాలి. ఎట్లా అయితే వెంగళరావు గారు ఆనాడు కట్టించారో ఒక 60 ఏళ్ళు దాదాపుగా సస్టైన్ అయినటువంటి ఈ యొక్క పెద్దవాగు ఇంకా మనం ఇప్పుడు కడితే ఇంకో 60-70 ఏళ్ళు ఉండేటట్టు కట్టాలి తప్పితే ఈ నాసిరకం పనులను మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. గుమ్మడివల్లి ప్రజల పక్షాన జాగృతి నిలబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.